హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీకు ఈ సంవత్సరం వర్సెస్ వచ్చే సంవత్సరంకి మధ్య తేడా ఎలా ఉంటుంది? అంటే అసలు మీ జీవితంలో పరిస్థితులనేవి ఈ సంవత్సరం ఒకలా ఉండుంటాయి. మరి వచ్చే సంవత్సరంలో అవి మీకు కంఫర్టబుల్‌గా ఉంటాయా? అసలు ఓవరాల్‌గా అంటే జస్ట్ బ్రీఫ్‌గా రీడింగ్ అండి ఇది. పర్టిక్యులర్‌గా డీటెయిల్డ్‌గా అయితే ఏం చెప్పాలని అనుకోవట్లేదు ఈ రీడింగ్‌లో. జస్ట్ అంటే మనం అనుకుంటూ ఉంటాం టైమ్ టు టైమ్. ఈ సంవత్సరం నాకు బావుంది. అంటే కొంచెం పర్వాలేదు. అంటే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే బెటరే అనే ఫీలింగ్ చాలా మందికుంటది. కొంతమందేంటంటే ఈ సంవత్సరం అంతేం మంచిగా లేదు. లాస్ట్ ఇయరే బావుంది. ఇలా అంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా! సో, ఇది కూడా ఆ టైప్ రీడింగేనండి. ఈ ఇయర్ పరిస్థితులు, వచ్చే సంవత్సరం పరిస్థితుల గురించి బ్రీఫ్‌గా మాట్లాడతాను. సో, ఈ రీడింగ్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. చూడడానికే ట్రై చేయండి. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ పాయింటర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ థంబ్ స్టోన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు ఈ సంవత్సరం వర్సెస్ వచ్చే సంవత్సరంకి మధ్య తేడా ఎలా ఉంటుంది? ఐ మీన్ మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అసలు అంటే ఏ విధంగా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను ఇయర్ కోసం మాట్లాడతాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ కోసం మాట్లాడతాను. మరి అలా చూసుకున్నట్టయితే, మీరు ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అంటే కొన్ని ప్లాన్ చేసుకోవడం కానీ, కొన్ని వర్కౌట్ చేయాలని కానీ ట్రై చేశారనే చెప్పాలండి. అంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే, ఇయర్ అయినా సరే మనం కొన్ని వర్కౌట్ చేయాలి ఆర్ కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇయర్‌లోనైనా సరే కొన్ని అంటే మనకి వర్కౌట్ అయితే మనం ఏంటంటే హ్యాపీగా ఉంటాం. ఇలా కొన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దాని ప్రకారం డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేస్తారు. కొంతమందేంటంటే అనుకున్నవన్నీ చేయలేకపోతుంటారు. పరిస్థితులేంటంటే వాళ్ళకి కొన్నిసార్లు వర్కౌట్ అయ్యేలా చేస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే స్టక్ అయిపోయినట్టుగా చేస్తాయి. మీరు మాత్రం ఏంటంటే ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఏదో ప్లాన్ చేసుకోవడం కానీ, ఈ ఇయర్ అయినా సరే బెటర్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్‌తో అయితే ఉన్నారండి. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. సో, అలా ఉన్న మీకు ఈ ఇయర్‌లోనేంటంటే చాలా సిట్యుయేషన్స్ అయితే ఎదురయ్యాయి. మీరు చాలా ఫేస్ చేశారనే చెప్పాలి. ఆఫ్‌కోర్స్ కొన్ని డెసిషన్స్ తీసుకోవడం అయితే మీకు కష్టమైంది కూడా. అంటే కొన్ని చాయిసెస్ చేసుకున్నారండి. సో, ఈ చాయిసెస్ అనేవి మీకంత ఈజీ కాదు. చూసే వాళ్ళకేంటంటే మీ లైఫ్ ఈజీగానే ఉంది. సింపుల్‌గానే మీరు లైఫ్‌ని లీడ్ చేశారు. సో, ఈ ఇయర్ మీకు పర్వాలేదు అనే ఫీలింగ్ రావచ్చు కానీ, బట్ మీరేం ఫేస్ చేశారు? ఆర్ మీరు ఎలాంటి స్ట్రెస్ తీసుకున్నారు అనేది వాళ్ళకైతే తెలీదు. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని చాయిసెస్ చేసుకున్నారు. ఈ చాయిసెస్ అనేవి నిజంగా మీకు సాక్రిఫైసెస్ లానే అనిపించాయండి. అంటే ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మీ ఇంటెన్షన్స్ అనేవి కొన్ని విషయాల్లో క్లియర్‌గా ఉన్నాయి. సో, మీరు ఇది ఖచ్చితంగా చేయాలి, ఇది ఖచ్చితంగా మార్చాలి, ఇయర్ ఎండ్ సరికి ఎలా అయినా కొన్ని వర్కౌట్ చేసుకోవాలి అనే ఒక ప్లాన్‌తోనే ఉన్నారు. బట్ మొత్తానికి అనుకున్నవన్నీ జరగవు కదా! జరిగితే లైఫ్ ఎందుకవుతుంది? అలానే కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే కొన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితొచ్చింది. కొన్ని మాత్రం అంటే మీ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారనే నాకైతే అనిపిస్తుంది. సో, స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారండి. మెయిన్ ఏంటంటే మీ పొజిషన్ కోసం కానీ, మీరు అనుకున్నది సాధించడం కోసం కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీ 100% ఇవ్వడానికి ట్రై చేశారు. బట్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా మీకేంటంటే ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఎగ్జాస్టింగ్‌గానే అనిపిస్తున్నాయి. ఎక్కడో కానీ ఇంకా బ్రేక్ తీసుకుంటే బావుంటుంది అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఇయర్ ఎండ్‌కి వచ్చేసరికి బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి.
అంటే నేను లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడను. బట్ ఈ ఇయర్ వరకు ఇక్కడ పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి అంటే, ఫస్ట్ నుంచి కూడా ఇంటెన్షన్స్ కరెక్ట్‌గా సెట్ చేసుకొని కొన్ని చెయ్యాలి. ఎలా అయినా సరే ఈ ఇయర్‌లో కొన్ని చేంజెస్ వస్తే మీ లైఫ్ బావుంటుంది అని మీరు అనుకున్నారు. దానికోసం మీరు కొన్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. అయినా సరే అంటే అన్నీ అనుకున్నట్టుగా జరగవు కదా! దానివల్ల ఏంటంటే కొన్ని చాయిసెస్ చేసుకున్నారండి. కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేసుకున్నారు. మొత్తానికి మీ ఎండ్ నుంచి మీరు కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వక తప్పలేదు. అంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మీరు కూడా ఏం చేయలేరు. సో, అప్పటికి మీరేంటంటే ఏది ఏమైనా సరే గివ్ అప్ చేయకూడదు అనే ఆ స్టబ్బర్నెస్‌తోనే మీరు చేయాల్సింది చేశారు. కానీ మరి ఏదేమైనా సరే ఇయర్ ఎండ్‌కి వచ్చేసరికి మాత్రం ఇంక మీకు అంత ఎనర్జీ అయితే లేదండి. చాలా వీక్ అయిపోయారనే చెప్పాలి. ఇంకా మీకెలా అనిపిస్తుందంటే ఏం జరిగితే అది జరిగింది. ఎలా అయితే అలా అయింది. మరింక నేనేంటంటే ఇంత స్ట్రెస్ తీసుకొని ఇలా మాత్రం నేను ఉండలేను. నా వల్ల అయితే అవ్వదు అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కొన్ని అంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ కొన్ని పనులు చేయాల్సొచ్చిందండి. ఇది మీకైతే కంఫర్టబుల్‌గా లేదు. అసలు వాటి గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా మీకెలా అనిపిస్తుందంటే ఇవన్నీ అనవసరం. అనవసరంగా నేనేంటంటే ఇలాంటి డెసిషన్స్ అయినా తీసుకున్నాను ఆర్ ఇలాంటి పనులైనా చేశాను గానీ, అసలు ఇవేమీ లేకుండా అంటే నా పని నేను చేసుకొనుంటే ఇంకా బావుండేదేమో అనే ఫీలింగొస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరేంటంటే ఇయర్‌లో ఎలా అయినా సరే మంచి జాబ్ తెచ్చుకోవాలి. కెరియర్‌లో గ్రోత్ చూడాలి అని మీరనుకుంటే, ఇయర్‌లోని ఫస్ట్‌లో అలా అనుకోనుంటే, మీరేంటంటే మేబీ ఒక జాబ్ వచ్చుండొచ్చు. అది మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. దానివల్ల మీరేంటంటే ఎగ్జాస్ట్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, అసలేంటి జాబు అని ఎలా ఫీల్ అవ్వడం కానీ, మీలో ఇంకొంతమందేంటంటే జాబ్ కోసం ఇంకా ట్రై చేస్తున్నారు. బట్ అనుకున్న జాబ్ అయితే రావట్లేదు. సో, దానివల్ల మీకేంటంటే సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, కొంత డిప్రెసింగ్‌గా ఉండడం కానీ, మొత్తానికి అంటే అనుకున్నది అనుకున్న విధంగా జరగలేదండి. కంప్లీట్‌గా జరగలేదు అని చెప్పను. మేబీ కొంతమందికి కంప్లీట్‌గా జరగకపోవచ్చు. కొంతమందికి జరిగింది కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో చెయ్యాలని చేస్తున్నారంతే. బట్ 100% గూడా అంటే ఇదే కావాలి, ఇదే కోరుకున్నాం కదా! ఇదే జరుగుతుంది కదా! ఆ ఫీలింగ్ మీలో లేదండి. అది మిస్ అవుతుంది. సో, ఈ ఇయర్ ఏంటంటే అలా ఉంది. సో, బేసిక్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ ఇయర్ అంటే మీరు చేసిన పనులు కానీ, మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కానీ, ఇవన్నీ మీకేంటంటే ఒక 40% సాటిస్ఫాక్షన్ ఇస్తే ఇవ్వాలి. బట్ రెస్ట్ ఆఫ్ దట్ అయితే అసలు అలా లేరు మీరు. మీకైతే ఈ ఇయర్ ఎప్పుడైపోతుందా అన్నట్టే ఉంది. ఇంకా 2026 విషయానికొచ్చేసరికి నాకు తెలిసి ఇయర్ స్టార్టింగ్‌లో కూడా కొంత డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తారు. అప్పుడు మీకెలా అనిపిస్తదంటే నా లైఫ్ ఎప్పుడు ఇంతే. ఇంకా ఈ లైఫ్ ఎప్పటికి చేంజ్ అవ్వదు. నా ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుంది. సో, పెద్దగా నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని సిట్యుయేషన్స్‌లో. యాక్చువల్‌గా ఇందాక నేను కెరియర్ రిలేటెడ్‌గా కూడా ఎగ్జాంపుల్‌లా చెప్పాను. మేబీ అంటే అలాంటి సిట్యుయేషన్స్ మీరు మేబీ ఫేస్ చేసి ఉండాలి ఈ ఇయర్. సో, నెక్స్ట్ ఇయర్ పరిస్థితేంటంటే, స్టార్టింగ్ అయితే పెద్ద హోప్‌ఫుల్‌గా ఉండదండి. ఎలా అంటే అనిపిస్తది, ఇంక లైఫ్ ఇలానే ఉంటది. ఇంకా లైఫ్‌లో పెద్దగా చేంజెస్ ఏమి రావు అని అనిపిస్తది. కానీ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే, మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా గుడ్ ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకుంటారు. ఆఫ్‌కోర్స్ గ్రాబ్ చేసుకుంటారు అనే దానికంటే కూడా అట్‌లీస్ట్ మీకు కనిపిస్తది. మీకు హోప్‌ఫుల్‌గా అనిపిస్తది. థింగ్స్ ఏంటంటే షిఫ్ట్ అవుతున్నాయి. అది మీరు ఫీల్ అవ్వగలుగుతూ ఉంటారు. ఫైనల్‌గా మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. మీరు కూడా కంఫర్టబుల్‌గా ఉండే రోజులు వస్తున్నాయని మాత్రం తెలుసుకుంటారు. కాకపోతే ఈ ప్రాసెస్‌లోని మీరేంటంటే కొంత భయపడడం కానీ, మిమ్మల్ని మీరు డౌట్ పడడం కానీ, అంటే ఇది జస్ట్ టెంపరరీ సిట్యుయేషన్ ఏమో అనే ఆ ఫీలింగ్ రావడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, మీరేంటంటే అంత ఈజీగా ఛాన్స్ తీసుకోవాలి అనుకోరు. ఎందుకంటే మేబీ ఛాన్స్ తీసుకున్నా సరే అది వస్తది అనే ఫీలింగ్ మీకు రాదు. సపోజ్ మీరేంటంటే ఒక 10 ఇంటర్‌వ్యూస్‌కి ఈ ఇయర్ అటెండ్ అయ్యుంటే 10 ఇంటర్‌వ్యూస్ సపోజ్ ఫెయిల్ అయిపోయారనుకోండి. ఏది సాటిస్ఫాక్షన్ లేదు. సో, నెక్స్ట్ ఇయర్ గూడా మీకు స్టార్టింగ్‌లోనేంటంటే మేబీ ఇంటర్‌వ్యూకి అటెండ్ అయినప్పుడు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల మీరేంటంటే ఇంక ఫిక్స్ అయిపోతారు. ఇంక నాకు జాబ్ రాదు. ఈ ఇయర్ కూడా ఇలానే ఉంటదేమో నా పరిస్థితి. ఇంక ఇంతేనేమో అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో మీకేంటంటే వేరే వేరే ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తాయి. అప్పుడు మీరేమనుకుంటారంటే అంటే నాకు జాబ్ వస్తుందా? అంటే ఇప్పటి వరకు రాలేదు కదా! మళ్ళీ నేను అటెండ్ అవుతున్నాను. ఇవన్నీ కూడా పెద్ద పొజిషన్సే. మంచి ఆర్గనైజేషన్సే. మరి అంటే అవే రాలేదు గదా! ఇలాంటివేం వస్తాయి? అసలు నా వల్ల అవుతుందా లేదా? అసలు అంటే నేను ఇది డిజర్వ్ చేస్తానా లేదా? ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరలా గ్రాడ్యుయల్‌గా ముందుకు వెళ్తున్న కొద్దీ ఏదో ఒక ఆపర్చునిటీ మాత్రం గ్రాబ్ చేసుకుంటారు. అది కూడా మంచి ఆపర్చునిటీ అని చెప్తానండి. సిట్యుయేషన్స్ ఏంటంటే ఇలా ఉంటాయి. ప్రోగ్రెస్ అవుతూ ఉంటది. కానీ స్లోగా అవుతది. దానివల్ల మీరేంటంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని ఇంక వర్కౌట్ అవ్వదు అని ఫీల్ అవుతుంటారు. ఇదేంటంటే ఒక కెరియర్ పాత్ అనే కాదండి. లైఫ్‌లో ఏ యాస్పెక్ట్ అయినా సరే ఇంతే. నెక్స్ట్ ఇయర్ మీకు ఎలా అనిపిస్తూ ఉంటదంటే
కొంత థింగ్స్ వర్కౌట్ అవ్వవు అండ్ ఇంకా ఇంతే లైఫ్ అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి మీ లైఫ్ ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తూ ఉంటదండి. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే 2026 అనేది నార్మల్‌గా 1 నంబర్‌ని ఇండికేట్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే న్యూ బిగినింగ్స్, ట్రాన్స్‌ఫర్మేషన్స్. సో, సమ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ప్రతి మనిషి లైఫ్‌లో కూడా. అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లో గూడా ఇప్పుడు న్యూ బిగినింగ్స్‌కి ఛాన్స్ ఉందండి. ఐ మీన్ 2026లో న్యూ బిగినింగ్స్ కానీ, సో కొన్ని పెండింగ్‌లో ఉండిపోయినవి ఇంకా వర్కౌట్ అవ్వడం కానీ, ఆర్ ఫినిష్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ఎలా ఉంటుందంటే స్లోగా జరుగుతది. అందుకే మీకేంటంటే నమ్మకం రాదు. మీరేంటంటే భయపడుతూ ఉంటారు. కానీ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. అంటే అట్‌లీస్ట్ 2026లోనైనా సరే కొన్ని అచీవ్ చేయాలి అని ఎలా అనుకోని ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రం సక్సెస్ చూస్తారండి. ఈవెన్ వాళ్ళ లైఫ్‌లోకి న్యూ పర్సన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే పాస్ట్‌లో ఏమైనా రిలేషన్‌షిప్స్ కానీ బ్రేక్ అయిపోయి ఇంకా లైఫ్ ఇంతే. ఇంక మన లైఫ్‌లోకి ఎవరు రారు. మనం సింగిల్‌గానే ఉంటాం అని ఎలా ఫీల్ అయ్యే వాళ్ళ లైఫ్‌లోకి కూడా ఒక వ్యక్తి అయితే రావడానికి ఛాన్స్ ఉంది. సో, చాలా జరుగుతాయి. అంటే రిలేషన్‌షిప్ గురించి కూడా రీడింగ్ చేస్తాను. దానికి ఇంకా టైమ్ ఉందని చెప్పి వెయిట్ చేస్తున్నాను. బట్ నార్మల్‌గా ఏంటంటే ఈ కార్డ్స్ ప్రకారం అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా చేంజెస్ వస్తాయండి. మీరేంటంటే ఈవెన్ పాస్ట్‌లో ఎవరైనా వ్యక్తులతో మాట్లాడడానికి కానీ, వాళ్ళతో ట్రావెల్ అవ్వడానికి కానీ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే, అలాంటి వ్యక్తులతో కూడా ట్రావెల్ అవ్వడం కానీ, అలాంటి వ్యక్తులతో కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, న్యూ రిలేషన్‌షిప్స్ కానీ, న్యూ కనెక్షన్స్ కానీ, న్యూ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయండి. గ్రోత్ అయితే ఉంటుంది. స్టేబుల్‌గానే ఉంటుంది. సెక్యూర్‌గా కూడా అనిపిస్తది. కాకపోతే ఆ స్టేజ్ రావడానికి కొంత టైం పడతది. ఫ్యూ మంత్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఇబ్బంది ఉండదు అని చెప్పను. బట్ 2025తో కంపేర్ చేస్తే 2026 బావుంటుంది. ఇయర్ ఎండ్ సరికి మాత్రం కొంత సాటిస్ఫై అవుతారండి. లైఫ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. గ్రోత్ కనిపిస్తది. సమ్ షిఫ్ట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. సాటిస్ఫైయింగ్ గానే ఉంటుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు మాత్రం. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటేనండి, నాకు తెలిసి ఈ ఇయరే ఎక్స్‌పెక్ట్ చేశారు. లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. వ్యక్తులతో అంటే మీకు కనెక్షన్స్ పెరుగుతాయి. ఆర్ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. చాలా చేంజెస్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నారు. సో, దానికి సంబంధించి మీరేంటంటే ఫస్ట్ నుంచి ప్లాన్ చేస్తూనే వచ్చారు కానీ, మరి ఎందుకో కానీ కొన్ని మీకు సాటిస్ఫాక్షన్ లేవు. అంటే అనుకున్నవి జరగలేదు అని చెప్పను కానీ, జరిగినా సరే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం జరిగినట్టుగా నాకైతే అనిపించట్లేదు. బట్ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. పాస్ట్ ఈస్ పాస్ట్. సో, ఇయర్ ఏదైతే జరిగిపోయిందో దాన్ని ఇక్కడే విడిచిపెట్టియండి. నెక్స్ట్ ఇయర్‌కి ఈ స్ట్రెస్ కానీ, లేకపోతే ఈ ఎనర్జీని కానీ క్యారీ చెయ్యొద్దు. ఎందుకంటే ఇది ఎక్కడితో విడిచిపెట్టేస్తే మీరేంటంటే కొంత స్పేస్‌ని క్రియేట్ చేసుకుంటారండి మీ లైఫ్‌లో. దాని ప్రకారం న్యూ థింగ్స్ కానీ, సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. న్యూ ఎనర్జీకి స్పేస్‌ని క్రియేట్ చేస్తారు కాబట్టి థింగ్స్ ఎలా అయినా ఉంటాయి. బట్ బెటర్‌గా ఉంటాయి. సో, మీరు ఆ పాస్ట్‌ని రిలీజ్ చేయండి. ఇక్కడితో ఇది విడిచిపెట్టేయండి. ఏం జరిగినా ఆర్ ఎలా ఉన్నా సరే ఇది ఇక్కడితో ఆగిపోవడమే మంచిదండి. ఆర్ మీరు అట్‌లీస్ట్ ఇలా ఆలోచించడం మానేయడం మంచిది. కానీ మీరేంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇది క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే ఇలా మీరు ఆ స్ట్రెస్ తీసుకుంటూ, ఇలా మీరు అవే ఆలోచిస్తుంటే డెఫినిట్‌గా మీకు తెలియకుండానే వాటిని అట్రాక్ట్ చేసుకుంటారు. ఆఫ్‌కోర్స్ ఇయర్ స్టార్టింగ్‌లో కూడా మీకేంటంటే కొంచెం ఆ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఆ ట్రబుల్ అయితే మీరు ఫేస్ చేస్తారు. ఒకేసారి బెటర్ అయిపోదు. బట్ ఖచ్చితంగా ఇయర్‌తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ గానే ఉంటుంది. అట్‌లీస్ట్ మీరు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయనివైతే జరుగుతాయని చెప్పొచ్చు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఇయర్‌వి ఇయర్‌తోనే విడిచిపెట్టేసి హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ ఇయర్ అసలు ఎలా ఉంటుంది? లైఫ్ ఎలా మారుతుంది? అనుకోని అలాంటి ఒక ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేయండి. అది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్మోకీ క్వార్ట్జ్ పాయింటర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఈ సంవత్సరం వర్సెస్ వచ్చే సంవత్సరం మధ్య తేడా ఏంటి? సో, అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను ఈ సంవత్సరం కోసం మాట్లాడతాను. తర్వాత వచ్చే సంవత్సరం కోసం మాట్లాడతాను. మరి అలా చూసుకున్నట్టయితే,
ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మంచిగానే ఉందండి, హ్యాపీగానే ఉన్నారు, సాటిస్ఫాక్షన్ ఉంది, లైఫ్ ఎందుకో కానీ గుడ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టుగా అనిపించింది. సో బేసిక్ గా హ్యాపీగానే ఉన్నారనే చెప్పాలి. అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ మీరేంటంటే కొంత స్ట్రెస్ తీసుకోవడం కానీ, కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కానీ జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ ఇయర్ బిగినింగ్ అయితే మీకు మంచిగానే ఉంది. మీరు కూడా ఏమనుకున్నారంటే లైఫ్ స్లోగా షిఫ్ట్ అవుతుంది, ఈ సంవత్సరం అయినా సరే కొన్ని అంటే జరుగుతాయి అనుకోని ఒక హోప్‌తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీలో ఆ పాజిటివిటీ అయితే నాకు కనిపిస్తుందండి. సో, డెఫినెట్‌గా ఇయర్ స్టార్టింగ్‌లో అయితే మంచిగానే ఉంది. బట్ స్లోగా ఇక్కడ ఏమైందంటే కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేసారండి. ఆర్ మీకేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఒక కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ముందుకు వెళ్ళాలా? వెనక్కి రావాలా? ఎక్కడో కానీ కొంత డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడినట్టుగా నాకు అనిపిస్తుంది. అలా అని చెప్పి లైఫ్ ఏంటంటే బ్యాడ్‌గా ఉంది అని కాదు కానీ, మరి లైఫ్‌లోని అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ కదా! ఒకరోజు ఒకలా ఉంటే, ఇంకొక రోజు ఇంకొకలా ఉంటుంది. మరి ఇయర్ స్టార్టింగ్‌లో అయితే మంచిగానే ఉంది కానీ, మధ్యలోకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితులు ఏంటంటే మిమ్మల్ని మొత్తానికే కన్‌ఫ్యూజ్ చేసాయని చెప్పొచ్చండి. ఎక్కడో గాని ఆపేసాయి మిమ్మల్ని. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్తూనే ఉంటారు. వాళ్ళని ఏది స్టాప్ చేయదు. వాళ్ళు కూడా ఏంటంటే తెలియకుండానే మూవ్ అవుతూ ఉంటారండి. సో, మీకు మాత్రం ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎందుకో కానీ స్టక్ అయిపోయిన ఫీలింగొచ్చింది. అలా అని చెప్పి మేబీ కొంతమంది వ్యక్తులు మీకు సపోర్ట్ చేసుంటారు, మిమ్మల్ని గైడ్ చేసుంటారు. బట్ స్టిల్ ఎక్కడో కానీ ఆ డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది. అంటే కొన్ని మీరు అనుకున్నవి జరగలేదండి. మేబీ ఇప్పుడు మీలో కొంతమంది కొన్ని ఎగ్జామ్స్ రాసుంటారు. సో, రిజల్ట్ అనేది పాజిటివ్‌గా రాకపోవడం కానీ, అనుకున్న జాబ్ రాకపోవడం కానీ, ఇలా ఏవో ఆపర్చునిటీస్ మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఆర్ మీ విషెస్ కొన్ని ఫుల్‌ఫిల్ అవ్వలేదు. ఆఫ్‌కోర్స్ కొన్ని అయ్యాయి. బట్ కొన్ని అవ్వలేదు. అండ్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే క్లియర్‌గా మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం కానీ, అంటే మీరు స్టక్ అయిపోయినట్టుగా చేయడం కానీ ఇలా జరిగింది. అంటే వ్యక్తులు ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని గైడ్ చేశారు. బట్ గైడ్ చేసినా సరే మీకు ఎక్కడో కానీ సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఇయర్ ఎండింగ్‌కి వస్తున్నప్పుడు స్లోగా మళ్ళీ మీరేంటంటే కొంచెం పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొంచెం బెటర్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు స్లోగా ఈ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీటికి అలవాటు పడుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే ప్రెజెంట్ అయితే నార్మల్‌గా ఉన్నారు. మరీ సాడ్‌గా ఉన్నారని చెప్పను. ఆర్ అలా అని చెప్పి మరీ హ్యాపీగా ఉన్నారని కాదు కానీ, ఎక్కడో చిన్న హోప్ క్రియేట్ అవుతుంది. ఈ ఇయర్ మేబీ కొన్ని అనుకున్నవి జరిగినా, జరగకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సరే కొంతవరకు బెటర్‌గా జరగడానికి ఛాన్స్ ఉండొచ్చు అని ఆ ఒక్క ఫీలింగ్ మాత్రం మీలో ఉందండి. వ్యక్తుల పరంగా ఏంటంటే సిట్యుయేషన్స్ మారుతాయి అనే ఫీలింగ్ కూడా మీకు స్టార్ట్ అయింది. సో, బేసిక్‌గా ఈ ఇయర్‌లోనేంటంటే కొంతవరకు డిసప్పాయింట్ అయ్యారు. కొన్ని మిస్ అయ్యాయి కూడా. దానివల్ల ఎక్కడో కానీ కొంత అప్‌సెట్ అయ్యారు. బట్ ఇప్పుడు స్లోగా నార్మల్ అవుతున్నారు. ఇప్పుడు మీకు సిట్యుయేషన్స్ కూడా అర్థమవుతున్నాయి. వ్యక్తుల్ని కూడా ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే కొన్ని లెసన్స్ నేర్చుకున్నారండి. ఈ ఇయర్ ఏంటంటే మీ లైఫ్‌లో ఒక వాల్యుబుల్ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే మీకు అర్థమవుతుందండి. యాక్చువల్‌గా మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడు నార్మల్ అవుతున్నారు. ఫ్యూచర్ మీద స్లోగా హోప్స్ మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఆ కన్‌ఫ్యూజన్ అనేది కొంచెంగా క్లియర్ అవుతుంది. కంప్లీట్‌గా మీరేంటంటే నార్మల్ అయిపోయారని నేను చెప్పను కానీ, బట్ పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే ఐ మీన్ ఫ్యూ మంత్స్ బ్యాక్‌కి ఇప్పటికి కంపేర్ చేస్తే మాత్రం క్లియర్‌గా డిఫరెన్స్ అయితే ఉంది. అది మీరు అర్థం చేసుకుంటున్నారు. అండ్ దాని ప్రకారం కాన్ఫిడెంట్‌గా కూడా కొంచెం ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి. ఓవరాల్‌గా కానీ చూసినట్టయితే ఈ ఇయర్ మీకు న్యూట్రల్‌గా ఉంది. ఆఫ్‌కోర్స్ కొంత డిసప్పాయింట్‌మెంట్ ఉన్నా స్టిల్ అంటే మళ్ళీ మీరెప్పుడైతే పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారో, మరి కొన్ని షిఫ్ట్స్ అనేవి వస్తున్నట్టే మీలోని వస్తున్నాయి. మీ సిట్యుయేషన్స్‌లో కూడా మీరు అది నోటీస్ చేయగలుగుతున్నారు. సో, ఈ ఇయర్ అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో కూడా మీకేంటంటే థింగ్స్ కొంచెం బెటర్‌గానే ఉంటాయండి. వ్యక్తులేంటంటే మీకు ఫేవర్ చేయడం కానీ, వ్యక్తుల నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ దొరకడం కానీ, ఈవెన్ మీరు కూడా వ్యక్తులకేంటంటే సపోర్ట్ చేయడం కానీ, అంటే కనెక్షన్స్ అనేవి బెటర్ అవుతూ ఉంటాయి. వ్యక్తుల మధ్యలో రిలేషన్‌షిప్స్ అనేవి వర్కౌట్ అవుతూ ఉంటాయి. థింగ్స్ కొంత పాజిటివ్‌గానే ఉంటాయని చెప్పొచ్చు. సో, దానివల్ల మీరేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి? సో, ఎలా అంటే రిలేషన్‌షిప్స్‌ని ప్రోగ్రెస్ చేయాలి ఆర్ గ్రోత్ అనేది ఎలా తీసుకురావాలి అని చెప్పి అంటే దాని మీద ఫోకస్ చేయడం కానీ, కొంత వర్కౌట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో నాకేమనిపిస్తుందంటే నెక్స్ట్ ఇయర్‌లో కొన్ని చేంజెస్ వస్తాయండి. నెక్స్ట్ ఇయర్‌లోనేంటంటే మేబీ ఈ ఇయర్‌లో కొన్ని మీరు మిస్ అయినవి వర్కౌట్ చేసుకుంటారేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ లొకేషన్ చేంజెస్‌కి కూడా ఛాన్స్ కనిపిస్తుంది. లొకేషన్ చేంజ్ అనేసరికి ఏ విధంగా అయినా కూడా అవ్వొచ్చండి. అది కెరియర్ ద్వారా అవ్వచ్చు, రిలేషన్‌షిప్ ద్వారా అవ్వచ్చు.
పర్సనల్‌గా ఇంకేమైనా అవ్వచ్చు. మొత్తానికి లొకేషన్ చేంజ్ కానీ సమ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తారండి. ఇప్పుడేంటంటే స్లోగా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా మీరేంటంటే కొంచెం స్టార్టింగ్‌లో కంఫర్టబుల్‌గానే ఉంటారు కానీ, బట్ కొన్ని వర్కౌట్ అవ్వాలి అంటే మీరు ఇంత కంఫర్టబుల్‌గా ఉంటే అవ్వదు. ఇంకొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి అని తెలుసుకుంటారు. కన్‌ఫ్యూజన్ కాస్త క్లియర్ అయిపోతుందండి. సిట్యుయేషన్స్ బెటర్‌గా అర్థమవుతాయి. దానివల్ల ఏంటంటే స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడినా సరే కొన్ని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తారు అని చెప్పొచ్చు. దానివల్ల థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీ లైఫ్‌లోనేంటంటే నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది ఏ విధమైన చేంజ్ అయినా అవ్వచ్చు. సో, కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే నేను చేయగలనా? అసలు నా వల్ల అవుతుందా? నాకు అంత కెపాసిటీ ఉందా? అని ఇలాంటి ఫీలింగ్ వస్తుంటది. అంటే కొంతవరకు వ్యక్తుల మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. సో, అలా డిపెండ్ అవ్వకుండా మాత్రం కొంచెం మీరు స్టాండ్ తీసుకుంటే ఇంకా బావుంటుందండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఇయర్ మీకు న్యూట్రల్‌గా ఉంటే నెక్స్ట్ ఇయర్ మీకు బాగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. థింగ్స్ ఏంటంటే మీరనుకున్న దానికంటే కూడా ప్రోగ్రెస్ అవుతాయి. మెయిన్ ఏంటంటే చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇప్పుడు జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కానీ అంటే ట్రాన్స్‌ఫర్స్ కానీ, ప్రమోషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళకి అవి వర్కౌట్ అవ్వడం కానీ, సో, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడం కానీ, సమ్ చేంజెస్ అయితే వస్తాయి. ఈవెన్ లొకేషన్ చేంజ్ అని కూడా నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి, హౌస్ షిఫ్ట్ అవ్వడం కానీ, ఇలా చాలా జరుగుతాయండి. మొత్తానికేంటంటే, అంటే మీరు సిట్యుయేషన్స్ మీద క్లారిటీ తెచ్చుకుంటారు. ఈ ఇయర్ కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యి ఉంటారు కదా! సో, నెక్స్ట్ ఇయర్ ఏంటంటే సేమ్ ఆపర్చునిటీ అని చెప్పను కానీ, బట్ ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోవడం కానీ, థింగ్స్‌ని అంటే మీ ఫేవర్‌లో టర్న్ చేసుకోవడం ఎలా అనుకోని మీరు ట్రై చేయడం కానీ, అవి మీకు వర్కౌట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చాలా పాజిటివిటీ అయితే ఉందండి. నాకు తెలిసి కొంచెం ఏదైనా చిన్న డ్రాబ్యాక్ ఉంది నెక్స్ట్ ఇయర్‌కి అంటే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, కొంచెం ఎమోషనల్ అవ్వడం కానీ, మీరు కాని వ్యక్తిలాగా మీరు కొంచెం ఆలోచించడం కానీ, అప్పుడప్పుడు కొంత సెల్ఫిష్‌గా బిహేవ్ చేయడం కానీ, దానివల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, అవి జరగకుండా మీరు జాగ్రత్త పడాలి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరేంటంటే చాలా గుడ్ పర్సన్ అండి. బట్ ఎప్పుడైతే మీరు వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవుతారో, వేరే వ్యక్తుల ఎనర్జీస్ పిక్ చేసుకుంటారో, అప్పుడేంటంటే సిట్యుయేషన్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చండి. అంటే నేను ఇయర్ మొత్తం రీడింగ్స్ చేస్తూనే ఉంటాను కాబట్టి మీకేంటంటే కొంత క్లారిటీ వస్తూ ఉంటది టైమ్ టు టైమ్. బట్ ఏది ఏమైనా సరే కొన్ని విషయాల్లోనేంటంటే మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుందండి. వ్యక్తుల మీద అందులో ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మాత్రం నెక్స్ట్ ఇయర్ చూసుకోవాలి. వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. మీరు వ్యక్తులకి సపోర్ట్ చేయండి. దాని అర్థం ఏంటంటే, వాళ్ళు మీ మీద కంప్లీట్‌గా డిపెండ్ అయిపోవడానికి మీరు ఛాన్స్ ఇవ్వకూడదు. అలానే మీరు కూడా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇలాంటి జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే డెఫినిట్‌గా మీకేంటంటే నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటుందని చెప్పొచ్చండి. కొన్ని మాత్రం క్లియర్‌గా వర్కౌట్ అవుతాయి. అండ్ ఇప్పటి వరకు లైఫ్‌లో ఎలాంటి చేంజు లేదు. లైఫ్ ఎప్పుడూ కూడా ఇలానే ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా క్లియర్‌గా చేంజెస్ అయితే కనిపిస్తాయి. సో, అంతవరకైతే నేను చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి మీ సిట్యుయేషన్స్‌కి మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, నెక్స్ట్ ఇయర్ కొంచెం పేషెన్స్‌తో ఉండాలండి మీరు. అంటే కమిటెడ్‌గా ఉండాలి. కొంతమందికేంటంటే వాళ్ళు ట్రై చేస్తారు, వర్కౌట్ చేసుకోవాలని అన్నీ చూస్తారు కానీ, ఆ కమిట్మెంట్ ఉండదండి. పేషెన్స్‌తో ఉండలేకపోతుంటారు. ఒకసారి వర్కౌట్ అవ్వకపోతే అవ్వలేదు అనుకుని డిసైడ్ అయిపోతుంటారు. సో, అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఏంటంటే వెయిట్ చేయాలి. కొంచెం సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది స్టడీ చేయాలి. మీకెంత వరకు ఛాన్స్ ఉందో తెలుసుకున్న తర్వాతే మీరొక స్టెప్ ముందుకు వెయ్యాలి. బట్ అలా వేస్తే మాత్రం బావుంటుందండి. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కూడా ఉంటాయి. యూనివర్స్ ఒకటే చెప్తుంది. అదేంటంటే వన్స్ మీరు అంటే ఒక సిట్యుయేషన్‌ని స్టడీ చేసిన తర్వాత ఎనఫ్ టైమ్ తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకున్నప్పుడు కంఫర్టబుల్‌గా లేకపోయినా సరే స్టిల్ మీరేంటంటే క్లారిటీ తెచ్చుకున్నారు కాబట్టి దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనే అలాంటి మైండ్ సెట్‌తో మాత్రం ఉంటేనే సక్సెస్ చూస్తారు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. సో, బేసిక్‌గా మీరక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే మీరు ఏ హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారో ఆ హ్యాపీనెస్ ఈ ఇయర్ మీకు దొరకకపోయినా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఈవెన్ మీలో కొంతమందికి ఏంటంటే ఈ ఇయర్ కూడా మంచిగానే ఉండుంటది. బట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఉంటుందండి. అదైతే నేను చెప్పగలను. సో, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండాలి. అలానే మీ సిట్యుయేషన్స్ మీద మీరు అలాంటి ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాలండి. అలా వెళ్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బావుంటుంది. జస్ట్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర క్లియర్‌గా ఉన్నారా లేదా అది చూసుకోండి. క్లియర్‌గా ఉంటే ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. అక్కడ ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నా
ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే మీరేంటంటే ఆలోచించాల్సిన అవసరం లేదండి. జస్ట్ ముందుకు వెళ్ళిపోతే చాలు. అనుకున్నట్టుగా అయితే జరుగుతాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఈ సంవత్సరం వర్సెస్ వచ్చే సంవత్సరం మధ్య తేడా ఎలా ఉంటుంది? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ నేను ఇయర్ కోసం మాట్లాడతాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ కోసం మాట్లాడతాను. మరి అలా చూసుకున్నట్టయితే ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మీకెలా అనిపించిందంటే నేను చాలా చేంజ్ అయ్యాను. నేను చాలా నేర్చుకున్నాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, దానివల్ల నాలో కొన్ని మార్పులు వచ్చాయి. సో, నాకున్న క్లారిటీతో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏంటంటే నేను జాగ్రత్తగా ఉంటాను. అంటే కొంచెం మంచి నిర్ణయాలే తీసుకుంటాను. వ్యక్తులు కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాను. ఏదేమైనా సరే కొత్త ప్రాబ్లమ్స్ మాత్రం తెచ్చుకోను. నా వరకు నేనేంటంటే కరెక్ట్‌గా ఉంటాను. లైఫ్‌ను కూడా ఒక ప్రాపర్ అలైన్‌మెంట్‌లోకి తీసుకొస్తాను అని ఇలా ఉన్నారండి. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారంటే అవేకెన్ అయ్యారు. సో, మీకు కొంత క్లారిటీ ఉంది కాబట్టి ఇయర్‌ని ఏంటంటే మీరు కరెక్ట్‌గా లీడ్ చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ లీడ్ చేయగలరు అనే ఒక కాన్ఫిడెన్స్‌తోనే ముందుకు వెళ్ళినట్టుగా నాకనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే కొంత మారలేదు. జస్ట్ మీ పర్సెప్షన్ ప్రకారం అయితే మీరు ఇలా ఫీల్ అవుతూ ముందుకు వెళ్లారు. కొన్ని విషయాల్లోనేంటంటే మీరైతే క్లియర్‌గా చేంజ్ అవ్వలేదు. అయినా సరే మీకు అనిపించిన దాని ప్రకారం మీరు ఈ విధంగా అయితే మీ లైఫ్‌ని ప్లాన్ చేయడం కానీ, మీ సిట్యుయేషన్స్‌ని డీల్ చేయడం కానీ చేశారు. సో, కొంతవరకు ఏంటంటే ఈ సంవత్సరంలో అందుకే కొన్నేంటంటే వర్కౌట్ చేసుకోగలిగారండి. అంటే ఇది ఎలా జరిగింది అంటే మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, అట్‌లీస్ట్ కంప్లీట్‌గా చేంజ్ అవ్వకపోయినా లాస్ట్ ఇయర్ వల్ల మాత్రం మీరు ఏదో ఒకటి నేర్చుకోవడం కానీ, ఎంతో కొంత చేంజ్ అవ్వడం కానీ జరిగిందండి. సో, అందుకే మీరేంటంటే ఈ ఇయర్ కొన్ని థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోగలిగారు. ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి తీసుకురాగలిగారు. ఎందుకంటే మీకు తెలుసండి. మీరు నేర్చుకున్న దాని వల్ల ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు అని అనుకున్నారు కాబట్టే మీరేంటంటే ఆ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. వర్కౌట్ చేయగలిగారు. బట్ అప్పటికి కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే మీ పర్సెప్షన్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. వ్యక్తుల పర్సెప్షన్ కంప్లీట్‌గా డిఫరెంట్. సో, ఇక్కడ కొంత మిస్ మ్యాచ్ అయింది. దానివల్ల ఏంటంటే వ్యక్తులతో కొంత ఎనిమిటీ పెంచుకోవడం కానీ, సో, వ్యక్తులకి మీకు మధ్యలోనేంటంటే కొంత డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే మీ కాలిక్యులేషన్స్ రాంగ్ అవ్వడం కానీ, దానివల్ల కొంచెం అంటే ట్రబుల్స్ కూడా ఫేస్ చేశారు. కంప్లీట్‌గా సాటిస్ఫాక్షన్‌తోనే ఉన్నారని చెప్పను. బట్ ఎలా చెప్పాలి అంటే, ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి మీరు మాత్రం ఒక 50% ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. 50% అవ్వలేదు. కానీ మీరేమనుకున్నారంటే 100% అయ్యారనుకున్నారు. సో, ఆ బేసిస్‌లోనే థింగ్స్‌ని ఆపరేట్ చేశారు. చేయడం వల్ల కొన్ని వర్కౌట్ చేయగలిగారు. ఎందుకంటే మనిషికి ఏంటంటే కాన్ఫిడెన్సే ఎవ్రీథింగ్ అండి. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళేంటంటే ఎలా అయినా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోగలరని ముందుకు వెళ్తున్నప్పుడు సక్సెస్ అయితే ఉంటుంది. అందులో నో డౌట్. ఏదో ఒక విధంగా వాళ్ళు సక్సీడ్ అవుతారండి. సో, అలానే మీరు అందుకే కొన్ని విషయాలనేంటంటే మీ ఫేవర్‌లో చేంజ్ చేసుకోగలిగారు. అది మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కానీ మీరు 100% ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు. ఆర్ స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వలేదు. ఒక 50% అయ్యారు. సో, రెస్ట్ ఆఫ్ ద 50% అవ్వలేదు కదా! దానివల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు స్టబ్బర్న్‌గానే ఉన్నారు. ఆర్ ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌నే ఫాలో అయ్యారు. కొన్ని సార్లు అది కరెక్ట్ కాదు అని తెలిసినా ఆర్ కొన్ని సార్లు ఏంటంటే అది ఎందుకో కన్వీనియంట్ పాత్ కాదు అని మీకు అర్థమవుతున్నా సరే మీరేంటంటే అది విడిచిపెట్టలేకపోయారండి. దానికి రీజన్ మీ స్టబ్బర్న్‌నెస్ అని చెప్పొచ్చు. దానివల్ల కొంతవరకు మీకు వ్యక్తులతో గొడవలవ్వడం కానీ, వ్యక్తులకి మీకు మధ్యలోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వడం కానీ, ఆర్ నిజంగానే వ్యక్తులకు సంబంధించింది కాకపోయినా వేరే సిట్యుయేషన్స్‌లోనైనా సరే మీరు ఇబ్బంది పడడం కానీ ఇలాంటివైతే జరిగాయి. సో, దానివల్ల ఇప్పుడు మీరేంటంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గానే ఫీల్ అవుతున్నారు. ఈ ఇయర్ ఏంటంటే స్టార్టింగ్‌లో అయితే మంచిగానే ఉంది. ఆఫ్‌కోర్స్ కొన్ని అచీవ్ కూడా చేశారు. ఇది నిజంగానే మీరు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంటే. కాకపోతే కొన్ని అలానే నెగెటివ్‌గా కూడా జరిగాయి. మెయిన్ వ్యక్తుల విషయంలోనేంటంటే కొంత మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే వ్యక్తులకి మీకు మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అయ్యాయండి. ఆర్ అంటే మీరు ఊహించనివి కొన్ని జరిగాయి. అది ఏంటంటే ఇప్పటికి ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారిప్పుడు మీరు.
యాక్చువల్‌గా మీరేంటంటే మూవ్ ఆన్ అవుతున్నారు. అసలు లైఫ్‌లో ఇంకా ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? ఏంటి చూడాలి అనుకుంటున్నారు. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లోనైతే మీకిప్పటికి క్లారిటీ లేదు. ఆర్ ఇక్కడ ఏం చేస్తే బావుంటుంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. జస్ట్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని మూవ్ అవుతున్నారంతే. అంటే ఒకటైతే నేను చెప్పగలనండి. ఇక్కడ మీకు కొన్ని విషయాల్లోని ఎలా సిట్యుయేషన్స్‌ని స్టడీ చేయాలి, వ్యక్తుల్ని స్టడీ చేయాలో అర్థం అవ్వలేదు. మీరక్కడ మీ ఓన్ పర్సెప్షన్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం గానీ, వ్యక్తుల్ని డీల్ చేయడం కానీ చేశారు. అందుకే ఇదంతా జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే మీలో ఇంకా అంత చేంజ్ ఏం రాలేదండి. ఇలాంటి విషయాల్లోనేంటంటే ఇంకా మీరేంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యి మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు కానీ, ఇక్కడ జరిగిందేంటి? అసలు థింగ్స్‌ని మీరు ఎలా డీల్ చేశారు అనేదైతే తెలుసుకోలేకపోతున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఇవి కొంత అప్‌సెట్టింగ్‌గా ఉన్నా సరే, ఈ ఇయర్ మరి ఓవరాల్‌గా చూసుకుంటే న్యూట్రల్‌గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని వర్కౌట్ చేసుకోగలిగారు. కొన్ని బెటర్ చేసుకున్నారు. కొన్ని మాత్రం మరి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయాయి. అవేంటంటే మీకు ఇప్పటికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ తప్పట్లేదు. యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. కొంతమందికేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళ లైఫ్‌లో బ్యాడ్ ఈవెంట్స్ కూడా జరిగుంటాయి. సో, అది మీ పర్సెప్షన్ అని నేను చెప్పను కానీ, బట్ కొంత బ్యాడ్ కూడా జరుగుతూ ఉంటది కదా! అలా కూడా మీకేదో జరిగింది కొంతవరకు. అది కూడా మీరేంటంటే లైక్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇబ్బంది పడుతున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు. సో, ఇది మీ పరిస్థితి. ఇంకా నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ ఇయర్ మీరు జాగ్రత్త పడతారండి. వ్యక్తులతో మాట్లాడిన దగ్గర, సిట్యుయేషన్స్‌ని రీడ్ చేస్తున్న దగ్గర చాలా జాగ్రత్త పడతారు. అంటే ఈ ఇయర్ లాగా మీ ఆలోచనలైతే ఉండవు. నెక్స్ట్ ఇయర్ మీ ఆలోచనలు చాలా మారుతాయండి. అది కూడా ఏ విధంగా అంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటారు. అలా అని చెప్పి వ్యక్తుల్ని ట్రబుల్ చేస్తారని కాదు కానీ, లాజికల్‌గా థింక్ చేస్తారు. ప్రాక్టికల్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. రియాలిటీ ఏంటి? రియాలిటీలో ఎక్కడున్నారు? సో, థింగ్స్‌ని ఎలా డీల్ చేయాలి? ఈ విధంగా మీ ఆలోచనలుంటాయని చెప్పొచ్చు. అంటే ఇది ఎందుకు అంటే, ఈ ఇయర్ పర్టిక్యులర్‌గా వ్యక్తుల విషయంలో కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌లో మీ కాలిక్యులేషన్స్ రాంగ్ అయ్యాయి కాబట్టి, నెక్స్ట్ ఇయర్ అలాంటివి జరగకూడదు అని చెప్పి ఫస్ట్ నుంచే మీరేంటంటే, చాలా ఇన్‌సైటెడ్‌గా ఉంటారని చెప్పొచ్చు. అంటే ప్రతిది కూడా ముందే అసలు ఎలా ఉండొచ్చు, ఏంటి అనుకోని ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ వేస్తారు. వ్యక్తుల్ని కూడా స్టడీ చేస్తారు. వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటో అర్థం చేసుకున్న తర్వాతే ఒక స్టెప్ ముందుకు వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం అంటే మీకు న్యూ బిగినింగ్స్ కానీ, థింగ్స్ హోప్‌ఫుల్‌గా చేంజ్ అవ్వడం కానీ కొంచెం బెటర్‌గా ఉంటుంది. పర్టిక్యులర్‌గా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఫేస్ చేస్తున్నట్టయితే కొంచెం ఫ్రీ అవుతారని చెప్పొచ్చండి. కాకపోతే కంప్లీట్‌గా వ్యక్తులేంటంటే మీకు కోఆపరేట్ చేసేస్తారు. కంప్లీట్‌గా వ్యక్తులేంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తారు అని మాత్రం అనుకోవడానికి లేదు. వ్యక్తులతో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇయర్ కూడా. అండ్ ఇంకొకటేంటంటే మీరు కూడా వ్యక్తులతో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోరండి. ఎందుకంటే వాళ్ళెక్కడ మిమ్మల్ని యూజ్ చేసుకుంటారో ఆర్ మీకెక్కడ థింగ్స్ కాంప్లికేట్ చేస్తారనే భయం మీకు కూడా ఉంటుంది. దానివల్ల మీరేంటంటే కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ కానీ, కొంత స్ట్రగుల్ కూడా ఫేస్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే, నాకు తెలిసి వేరే విషయాల్లో మీరు పెద్ద ఇబ్బందేం పడరు. జాగ్రత్తగానే డీల్ చేసుకుంటారు. కొంతవరకు మీకు ఎలా వర్కౌట్ చేసుకుంటే బావుంటుందో, ఆ విధంగానే చేసుకుంటారు. కానీ వ్యక్తుల విషయంలో మాత్రం స్టిల్ ట్రస్ట్ ఇష్యూస్ కానీ, కొంత డిఫరెన్సెస్ కానీ ఉంటాయి. వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నా, మీరు కోఆపరేట్ చేయలేకపోతుంటారు. మీకేంటంటే, ఆ నమ్మకం అనేది రాదండి. ఎందుకంటే, ఈ ఇయర్ మీరు కొన్ని ఫేస్ చేశారు కాబట్టి భయపడుతుంటారు. నేచురల్‌గానే మీ చుట్టూ మీరొక షెల్‌ని క్రియేట్ చేసుకుంటారు. ఈ షెల్‌ని ఎవరు బ్రేక్ చేయకుండా మీరేంటంటే ఓవర్ ప్రొటెక్టివ్ మోడ్‌లో ఉంటారనమాట. సో, వ్యక్తులనేంటంటే మీ లైఫ్‌లో అంటే అంత ఈజీగా నమ్మడం కానీ, ఎవరైనా సరే అంటే మీతో ఫ్రీగా మాట్లాడుతున్నా సరే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనుకోని టైమ్ టు టైమ్ మీరు క్వెషన్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కొంచెం వ్యక్తులతో సిట్యుయేషన్స్ నెక్స్ట్ ఇయర్ కాంప్లికేటెడ్‌గానే ఉంటాయని చెప్తాను. ఇదొక్కటే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్. బట్ ఓవరాల్‌గా మనం ఏంటంటే అంటే వచ్చే రోజుల్లో రిలేషన్‌షిప్ రిలేటెడ్‌గా రీడింగ్ చేసినప్పుడు ఇంకా బెటర్‌గా తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే మాత్రం వ్యక్తులు అని మెన్షన్ చేస్తున్నాను అంతే. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లోనే ఇలాంటి పరిస్థితులు ఉండాలనేం లేదు కదా! కానీ కొంతవరకు థింగ్స్ ఏంటంటే రిలేషన్‌షిప్స్ విషయంలో మెస్సీగా ఉండొచ్చండి. రిలేషన్‌షిప్ అనేసరికి ఏదైనా అవ్వచ్చు. సో, మీరేంటంటే ప్రాక్టికల్‌గానే థింక్ చేయండి. థింగ్స్‌ని కూడా అలానే డీల్ చేయండి. కాకపోతే ప్రతి వ్యక్తిని సస్పెక్ట్ చేయడం రాంగ్ అండి. అలా అని చెప్పి ప్రతి వ్యక్తిని ట్రస్ట్ చేయండి అని కూడా నేను చెప్పను కానీ, కొంచెం మీ హార్ట్‌ని ఓపెన్ చేసి సిట్యుయేషన్స్‌ని రీడ్ చేయొచ్చు. ఇఫ్ మీకు కంప్లీట్‌గా ట్రస్ట్ చేయకూడదు అనిపిస్తే, ఇంకా నేను ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు కానీ, బట్ వ్యక్తుల విషయంలో కొంచెం డౌటు, బట్ ఎక్కడో ఫీలింగ్స్ ఉన్నాయి. ఆర్ కొంచెం అంటే
పాజిటివ్‌గా ఉండడానికే ఇష్టపడుతున్నారు అన్నప్పుడు మాత్రం స్లో డౌన్ అయ్యి వాళ్ళని స్టడీ చేసిన తర్వాతే మీరు ఒక డెసిషన్ తీసేసుకోవచ్చు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీరేంటంటేనండి, మీ లైఫ్‌లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకొని మూవ్ అవుతున్నారండి. కాకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో కొన్ని జరిగాయండి. ఇవి జరగడానికి రీజన్ ఏంటో మీకైతే అర్థం అవ్వట్లేదు. బట్ జరిగిపోయాయి. దానివల్ల మీరేంటంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. సో యూనివర్స్ గైడెన్స్ కూడా ఒకటేనండి. అంటే ఒక సిట్యుయేషన్‌లో రాంగ్ జరిగితే దానికి మీరే రీజన్ అవ్వాలని రూల్ లేదు. అలానే ఎదుటి వ్యక్తులు కూడా అవ్వాలని లేదండి. అది మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారో, అసలు ఒరిజినల్‌గా ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారో, మీకు క్లారిటీ వస్తుంది. సో, ఆ వచ్చిన క్లారిటీతో థింగ్స్‌ని మీరు కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఒకటైతే నేను చెప్తాను చూడండి. మీరు ప్రాక్టికల్‌గానే థింక్ చేయండి. లాజికల్‌గానే సిట్యుయేషన్స్‌ని రీడ్ చేయండి. కాకపోతే ఇప్పుడు అందులో మీ తప్పు ఉందనుకోండి, దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసేలా ఉండాలండి. దాన్ని కూడా మీరు కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. కొంతమందేంటంటే తెలుసుకుంటారు కానీ కరెక్ట్ చేయరు. బట్ మీరేంటంటే అలా చేయకూడదు. కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఎదుటి వ్యక్తులు అలాంటివి చేస్తున్నారు అన్నప్పుడు, మీకు ఛాన్స్ ఉంటే వాళ్ళని కరెక్ట్ చేయండి. లేకపోతే కరెక్ట్ చేయలేము అంటే అవన్నీ మా చేతుల్లో లేవు అని అనుకుంటే మాత్రం అలాంటి వ్యక్తుల్ని ఇగ్నోర్ చేయండి. అలాంటి వాళ్ళ వల్ల మీకెలాంటి యూజు ఉండదు. బట్ ఏది ఏమైనా సరే అంటే ప్రతీదీ కూడా కేర్‌ఫుల్‌గా థింక్ చేసి, ప్రతీదీ మీకు అర్థమయ్యి, తెలుసుకున్నారు అనుకున్న తర్వాతే రియాక్ట్ అవ్వండి. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే వ్యక్తుల కోసం ఏదైనా చేసే టైప్ అండి. ఒరిజినల్‌గా అయితే ఎంత దూరమైనా వెళ్తారు. కానీ ఇప్పుడు మీ జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు రాంగు అని మీరు అనుకున్న తర్వాత కంప్లీట్‌గా వాళ్ళని కేర్ చేయకుండా ఉంటారండి. సో, అది ఎంతవరకు మీరు అనుకుంది రైటు, రాంగు అని కూడా ఆలోచించరు. మీకింక అలా అనిపించింది. సో, వ్యక్తులను అలా ట్రీట్ చేసేయాలి. అలానే ఉంటున్నారు. దానివల్ల కూడా వ్యక్తులకి మీకు మధ్యలో మేబీ కొంత డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. సో, ఇఫ్ మీ జడ్జిమెంట్ ప్రకారం అంటే కరెక్ట్ ఒరిజినల్‌గా కూడా అదే కరెక్ట్ అనుకున్నప్పుడు మీరు ఎలా బిహేవ్ చేసినా పర్వాలేదు. బట్ మీరు డిసైడ్ అయిపోయారు కదా! అని చెప్పి రియాలిటీ అదే అనుకోని వ్యక్తుల్ని కానీ, సిట్యుయేషన్స్‌ని కానీ ఆ విధంగా హ్యాండిల్ చేయడం అయితే రాంగు. సో, ఇది మాత్రం కొంచెం కరెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఆఫ్‌కోర్స్ ఎవరికి వాళ్ళే ఫస్ట్. బట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకునే ప్రాసెస్‌లోని ఎదుటి వ్యక్తుల్ని కానీ, పరిస్థితుల్ని కానీ ఇబ్బంది పెట్టొద్దు, కాంప్లికేట్ చేసుకోవద్దు. అది నేనిక్కడ చెప్పాలనుకుంటుంది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.